హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే సునంద ఆనంది మాట్లాడుకోవడం చాటుగా విన్న ఇందుమతి జీవన అలెక్యని సునంద యాక్సిడెంట్ చేసిందని నిజం తెలుసుకొని ఇక ఎలాగైనా ఈ శోభనాన్ని ఈ విధంగా ఆపొచ్చని ప్లాన్లు వేసిన ఇందుమతి జీవన. అది ఎలాగో తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. ఇక సునంద అయితే చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఈ రెండు కుటుంబాలు ఇలా కలవడం వల్ల ఇంత సంతోషం వస్తుందని ఏ రోజు అనుకోలేదు. కానీ ఈ సంతోషాన్ని ఆనందే గుర్తించింది. ఆనంది ప్రతిసారి చెప్పినా నేను మాత్రం వినకుండా ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. కానీ కుటుంబాలు ఇలా కలవడం వల్ల ఇంత సంతోషాన్ని ఇస్తుందని ఏ రోజు అనుకోలేదు అని సునంద చాలా సంతోషపడుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆనంది సునంద దగ్గరికి వస్తుంది. ఏంటత్తయ్య గారు, ఏం ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటుంది. అప్పుడే అవునా ఆనంది, నీ గురించే ఆలోచిస్తున్నాను. నువ్వు చెప్పిన మాట వినకపోవడం నేను చేసిన తప్పు. ఇంత ఆనందాన్ని ప్రతిసారి మిస్ అయ్యాను. ఇక ఈ రెండు కుటుంబాలు కలవకూడదని నేను అన్నాను. కానీ ఇలా కలవడం వల్ల ఇంత సంతోషం వస్తుందని ఇక నేను అనుకోలేదు ఆనంది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది. అందులోనూ ఆదిత్య నడవడం, అందులోనూ మీకు ఇప్పుడు రెండు జంటలకి శోభనం జరగడం కూడా చాలా సంతోషంగా ఉంది అని ఇక సునంద అయితే ఆనందితో అంటూ ఉంటుంది. అప్పుడు ఆనంది, అవునత్తయ్య, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. జ్యోతమ్మ వాళ్ళ ఇంట్లో శోభనం ఏర్పాటు చేయడం, ఇక అన్ని ఆడపిల్లకి కావాల్సినవి ఇక జీవనతో సహా నాకు కూడా పెట్టడం చాలా సంతోషంగా ఉంది అని ఇక ఆనంది కూడా అంటూ ఉంటుంది. అప్పుడు సునంద, అవునానంది, అసలు నువ్వు ఇక జీవన ఒక తల్లి పిల్లలు, ఇక జ్యోతి పిల్లలే అన్నట్లుగా అనిపిస్తుంది. ఇక పద్మమ్మ జ్యోతి ఇద్దరు వేరు వేరు కాదని ఇద్దరు ఒకటే అనిపిస్తుంది అని సునంద ఆనందితో అంటూ ఉంటుంది. అప్పుడు అవును అత్తమ్మ, నిజంగానే జ్యోతమ్మ నా కన్న తల్లిలా అనిపిస్తుంది. ఇక నన్ను కన్న తల్లిలా చూసుకుంటుంది. జీవనకి ఏవి ఎక్కువ కాదు, నన్ను కూడా జీవనతో సమానంగా చూస్తుంది. అందుకనే అత్తయ్య నేను జ్యోతమ్మని ప్రతిసారి పొగుడుతూ ఉండేది అని ఇక ఆనంది అనడంతో, అవునానంది, నాకు నిజంగానే జ్యోతి మంచితనం ఇప్పుడు నేను నీ ద్వారా తెలుసుకున్నాను అని ఇక సునంద అయితే ఆనందితో అంటూ ఉంటుంది. ఇక ఆనందికి ఇక సునంద అలా సంతోషంగా కనిపించడం ఇక ఆనంది కూడా సంతోషపడుతూ ఉంటుంది. ఇక సునంద అయితే ఈ విషయంలో అయితే సంతోషమే ఆనంది. కానీ దివ్య విషయంలో కూడా దివ్య కూడా తనకి గతం గుర్తుకు వచ్చి తను సంతోషంగా ఉండి ఇక తన వాళ్ళ దగ్గరికి తన వాళ్ళని పంపే వరకు నాకు ఏదో తెలియని లోటే కనిపిస్తుంది. ఎందుకంటే నేను ఆ రోజు యాక్సిడెంట్ చేయడం వల్లే కదా ఇక దివ్యకి అలా అయ్యింది. ఇక దివ్య తల్లిదండ్రులు ఎవరో గుర్తుపట్టలేని పరిస్థితి, దివ్యని తీసుకువెళ్ళి తన వాళ్ళ దగ్గరికి పెట్టలేని పరిస్థితి, దానికంతటికీ కారణం నేను కదా. అందుకనే దివ్యకు కూడా గతం గుర్తుకు వస్తే ఇక నాకు మాత్రం ఇక ఏ బాధ ఉండదు. ఇక దివ్య గురించే నా ఆలోచన అంతా అని సునంద అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇందుమతి జీవన అయితే అక్కడి నుంచి వచ్చి ఇక ఆనంది సునంద మాట్లాడుకోవడం చాటుగా వింటూ ఉంటారు. అప్పుడే ఇక సునంద అయితే దివ్య కోలుకోవాలి, దివ్య యాక్సిడెంట్ నేనే చేశాను కాబట్టి తన వాళ్ళు ఇక ఎక్కడైనా వెతికినప్పుడు దివ్య గురించి ఇక నా వల్ల దివ్యకి ఏదైనా అయితే ఇక వాళ్ళు బాధపడతారు. నేను కూడా జైలుకు వెళ్ళవలసి వస్తుంది. కానీ ఆ సమయానికి ఇక దివ్యని నువ్వు హాస్పిటల్కి తీసుకువెళ్ళి దివ్యని కాపాడావు కానీ దివ్యకి గతం మర్చిపోయింది. ఎలాగైనా ఆ గతం కూడా గుర్తుకు వచ్చి తను తిరిగి కోలుకుంటే నాకు అంతే, ఇక అదే సంతోషం అని ఇక సునంద ఆనందితో అంటూ ఉంటుంది. అప్పుడే జీవన ఇందుమతి షాక్ అయిపోతారు. ఏంటి, ఈ దివ్య మీ అత్తయ్య ఈ దివ్యని యాక్సిడెంట్ చేసిందా?
ఇక తనకి గతం మర్చిపోవడం వల్ల ఇక ఈ ఆనంది తన అమ్మ వాళ్ళ ఇంట్లో తనకి కావలసిన వాళ్ళని ఆ ఇంట్లో తీసుకువచ్చి పెట్టిందా. అబద్ధం చెప్పి ఇక తన చెల్లెలని చెప్పి ఆ ఇంట్లో తనని ఇక అక్కడ పెట్టింది. ఇంత మోసం చేస్తారా? అయితే ఇక ఈ దివ్య గురించి తన వాళ్ళకి ఇంకా తెలీదు. ఈ దివ్యకి ఇక తన వాళ్ళు గుర్తుకు లేరు కాబట్టి ఈ దివ్య వల్ల ఇక ఈ సునందకి ప్రమాదం, ఎప్పటికైనా ప్రమాదమే. దివ్యకి ఏదైనా అయితే ఖచ్చితంగా ఈ సునంద జైలుకు వెళ్ళవలసిందే కదా అని ఇక ఇందుమతి జీవనతో అంటూ ఉంటుంది. అప్పుడు జీవన, అవును పెద్దమ్మ, నిజంగానే ఇప్పుడే నాకు కూడా ఈ విషయం తెలిసింది. చాలాసార్లు అడిగాను కానీ వాళ్ళిద్దరూ రహస్యంగా మాట్లాడుకున్నారు. ఒకరోజు ఒక పెళ్లి శారీ నగలు కూడా పట్టుకొని వస్తుంటే అవి గమనించి చూశాను. వాటి గురించి నీకు అనవసరం, నేను వాటి గురించి చెప్పను అని ఇక ఆనంది చెప్పేసింది. అందుకనే నేను ఇక ఎన్నిసార్లు ప్రయత్నించినా తన గురించి నిజం తెలియలేదు. వీళ్ళు ఏదో రహస్యం దాచిపెట్టారని నాకు అనిపించింది. దాని గురించి తెలుసుకుందామనే అనుకున్నాను. కానీ అసలు రహస్యం ఇదా? ఈ దివ్య ఇక అత్తయ్య యాక్సిడెంట్ చేసిన అమ్మాయ. అందుకనే తనని జాగ్రత్తగా కాపాడుకుంటుందా ఆనంది, అత్తయ్య పరువు పోకూడదని అని ఇక అందుకనే అత్తయ్య ఆనందిని ఇక గొప్పగా ఇక చాలా మంచిదానిలా చూస్తుంది. ఆనందియే చాలా గొప్పదన్నట్లుగా చూస్తుంది. ఇక ఆనంది తన విషయంలో సహాయం చేసిందనే కదా అని ఇక జీవన ఇందుమతితో అంటూ ఉంటుంది. అప్పుడు ఇందుమతి, అవునే, అందుకే ఇప్పుడు ఆనంది గొప్పదైపోయింది మీ అత్తయ్య దృష్టిలో. ఖచ్చితంగా ఇక ఈ దివ్యకి ఏదైనా అయితే ఖచ్చితంగా మీ అత్తయ్య జైలుకు వెళ్ళిపోతుంది అని ఇక అంటూ ఉంటుంది ఇందుమతి అయితే. అప్పుడే ఇందుమతి అయితే, ఏం చేద్దాం పెద్దమ్మా అని ఇక జీవన అనగానే, ఇక ఈ దివ్యకి ప్రమాదం కొనిపెడితే ఖచ్చితంగా ఆ శోభనం ఆగిపోతుంది. ఇక మీ అత్తయ్య కూడా జైలుకు పోతుంది. ఇక ఈ ఇంట్లో ఇక కన్నీరే మిగిలిపోతుంది అని ఇందుమతి జీవనతో అంటూ ఉంటుంది. అప్పుడు జీవన, అవును పెద్దమ్మ, ఈ దివ్యకి ఏదైనా ప్రమాదం జరిగితే ఖచ్చితంగా ఇక అత్తయ్యని ఇక పోలీసులు పట్టుకు వెళ్తారు. అప్పుడు ఇక ఈ శోభనం కానీ ఈ ఇంట్లో సంతోషం కానీ ఉండదు అని ఇక జీవన కూడా అంటూ ఉంటుంది. పద పద ముందుగా ఈ దివ్య పని పడదాం అని ఇందుమతి జీవనను తీసుకొని వెళ్తుంది. ఇక ఇందుమతి ఇక జీవన ఇద్దరూ కలిసి మెట్లపై ఒక నూనె పోసేసి ఇక దివ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ మెంటల్ని ఎప్పుడు వస్తుందో, ఇక ఈ నూనెపై అడుగుపెట్టి కింద పడితే తనకి ఏదైనా ప్రమాదం జరుగుతుంది. ఈసారి ప్రమాదం జరిగితే తను చనిపోవడమే కానీ కోలుకోవడం లేదు. కాబట్టి ఇక ఈ మీ అత్తయ్య జైలుకు పోవడం ఖాయం అని ఇక దీనివల్ల శోభనం కూడా ఆగిపోతుంది. ఇక ఇదంతా ఆనంది వల్లే జరిగిందని అనుకునేలా చేద్దాం మనం అని ఇందుమతి జీవనతో అంటూ ఉంటుంది. అవును పెద్దమ్మ, ఇక ఇది జరిగితే మాత్రం నాకు చాలా సంతోషం. ఇక ఈ కుట్టి సంతోషంగా ఉండడం నాకు నచ్చడం లేదు. ఇక దీనివల్ల ఇక అత్తయ్యకి ఎప్పటికీ కుట్టి అంటే అసహ్యం కలుగుతుంది అని ఇక జీవన కూడా అంటూ ఉంటుంది. అప్పుడే ఇక మెట్లపై నుండి ఇక దివ్య నడుచుకుంటూ ఇక అటు ఇటు పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది సందడిగా. అప్పుడే అది గమనించి, అదిగో ఆ మెంటల్ది వస్తుంది అని ఇందుమతి అని ఇక ఇద్దరు పద పద చాటుకు వెళ్దాం అని ఇక ఇందుమతి జీవన పక్కకు వెళ్ళి తొంగి చూస్తూ ఉంటారు. అప్పుడే మెట్లపై నుంచి నడుచుకుంటూ వస్తూ ఇక ఆ నూనెపై కాళ్ళు వేస్తుంది దివ్య అయితే. ఇక ఆ నూనెపై కాలు వేసి కింద పడిపోవడంతో అమ్మ అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఇక సునంద అందరూ హాల్లోకి వస్తారు. ఏమైంది ఏమైంది అని ఇక దివ్య చూసేసరికి దివ్య మెట్లపై పడి బ్లడ్ కారుతూ ఉంటుంది. ఇక దివ్య అని పద్మమ్మ, సింహాద్రి, సూర్యం, ఇక జ్యోతి అందరూ హైమ, శశికాంత్, సునంద అరుస్తూ ఉంటారు. అప్పుడే ఇక దివ్యకి బాగా బ్లడ్ పోతూ ఉంటుంది. అప్పుడే ఇక హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి, ఇక తొందరగా దివ్యకి ఏమీ కాకూడదు అని ఇక సునంద అయితే హడావిడిగా హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని ఇక తీసుకువెళ్తున్న సమయంలో ఇక పద్మమ్మ ఇక ఆనందికి కూడా ఈ విషయం చెప్దాం. ఆనంది కూడా తన చెల్లెలంటే చాలా ఇష్టం. ఆ దివ్యకి ఏదైనా అయితే ఆనంది కూడా తట్టుకోలేదు అని ఇక అంటూ ఉంటుంది పద్మమ్మ అయితే.
లేదు పద్మమ్మ, ఇక వాళ్ళు మొదటి రాత్రి జరుగుతుంది కాబట్టి వాళ్ళని డిస్టర్బ్ చేయవద్దు, వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఇక దీని గురించి మనం చూసుకుందాం, మనం వెళ్దాం పద హాస్పిటల్కి అని ఇక సునంద, ఇక జ్యోతి, సూర్యం, పద్మ, సింహాద్రి అందరూ వెళ్తారు. అప్పుడే ఇక జీవన ఇదేంటి వీళ్ళే వెళ్ళారు, ఇక ఆనందికి కూడా ఈ విషయం చెప్తే ఆనంది ఆదిత్యల శోభనం ఆగిపోతుంది అని ఇక అనుకొని వెంటనే జీవన బయటికి వచ్చి ఇక అరుస్తూ ఉంటుంది. అప్పుడే ఇదేంటి జీవన అరుపులు వినిపిస్తున్నాయి అని ఇక ఆనంది బయటికి వస్తుంది. ఏంటి జీవన ఏమైంది అని ఇక ఆనంది అనడంతో ఇదేంటి ఇక నువ్వు ఇంత హాయిగా ఉంటున్నావు, దివ్యకి అక్కడ తలకి గాయమైంది, ఇంట్లో అందరూ వెళ్ళిపోయారు, హాస్పిటల్లో ఉంది అని చెప్పగానే ఆనంది షాక్ అయిపోతుంది. ఏంటి జీవన అని అనగానే అవును నిజంగా చెప్తున్నాను, అందరూ హాస్పిటల్కి వెళ్ళారు అని జీవన చెప్పడంతో శోభనం ఆపడానికి ఇక ఆనంది అయితే ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్య గారు మనం హాస్పిటల్కి వెళ్ళాలి అని ఇక అంటూ ఉంటుంది. ఏంటి ఆనంది ఏం జరిగింది, హాస్పిటల్కి ఎందుకు అని ఇక ఆదిత్య అంటూ ఉంటాడు. అప్పుడే ఆనంది ఆదిత్య గారు దివ్యకి తలకి గాయమైందని ఇంట్లో వాళ్ళంతా అందరూ కలిసి హాస్పిటల్కి తీసుకువెళ్ళి అడ్మిట్ చేశారంట, మనం కూడా వెళ్ళాలి, తొందరగా పదండి, మనకు అత్తయ్య చెప్పలేదు అని ఇక ఆనంది అనగానే పద ఆనంది, ఇక దివ్యకి ఏదైనా అయితే ఇక చాలా కష్టం, పద వెళ్దాం అని ఇక ఆదిత్య అనగానే ఇక ఆదిత్య ఆనంది ఇద్దరు కలిసి హాస్పిటల్కి అయితే వస్తారు. అప్పుడే ఇక సునంద అందరూ ఇక హాల్లో అయితే ఉంటారు. ఇక బ్లడ్ బాగా వెళ్ళడంతో ఇక ముఖం గుర్తుపట్టకుండా ఉంటుంది కదా సునంద, అప్పటికి కూడా దివ్యనైతే చూడదు, ఇక దివ్య ముఖం చూడకుండా ఉంటుంది కదా. అప్పుడే ఇక ఏంటమ్మా ఇక దివ్యకి ఏమైంది, ఎందుకు మాకు చెప్పడం లేదు, ఎందుకు తీసుకువచ్చారు, అసలు ఏమైంది అని ఇక ఆదిత్య సునందని అడుగుతూ ఉంటాడు. అప్పుడే సునంద ఎందుకురా మీరొచ్చారు, నేను ఇక్కడ ట్రీట్మెంట్ జరిగాక దివ్యని తీసుకుని ఇంటికి మేమే వచ్చేవాళ్ళం కదా అని ఇక మీకు చెప్పొద్దనే చెప్పలేదు అని సునంద అంటూ ఉంటుంది. ఏంటమ్మా ఇక ఏదైనా అయితే ఇక ఆ విషయం కూడా మాకు చెప్పరా, ఇక మాకు తెలిసి మేము వచ్చాం, అసలు ఏం జరిగింది అని అనగానే దివ్యకి ఇక మెట్లపై నుండి పడి తలకి గాయమైంది, డాక్టర్ గారు ట్రీట్మెంట్ జరుపుతున్నారు, ఇక తను కోలుకునే పరిస్థితి ఇక విషమంగా ఉందని డాక్టర్లు కూడా చెప్పారు అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతుంది ఆనంది అయితే. ఏంటత్తయ్య మీరు అనేది అని అంటూ ఉంటుంది. అవునమ్మా డాక్టర్ గారు ఇప్పుడే బయటికి వచ్చి చెప్పారు అసలు నిజం అని ఇక అనగానే వెంటనే ఇక ఆనంది నేను ఈ దివ్యని చూడాలి అని అంటూ ఉంటుంది. అప్పుడే ఆదిత్య ఇక ఆనంది ఇద్దరు కలిసి ఐసీలో ఉన్న దివ్య దగ్గరికి వెళ్తారు. ఇక ఆదిత్య అయితే అలెక్యని చూసి షాక్ అయిపోతాడు. అలెక్య అని అరుస్తూ ఉంటాడు. అప్పుడే ఏంటి ఇక అలెక్య ఏంటి ఆదిత్య గారు, తన పేరు దివ్య మీకు తెలుసు కదా అని ఇక ఆదిత్యని అంటూ ఉంటుంది ఆనంది అయితే. అప్పుడే ఇక ఆదిత్య అయితే లేదానంది తన పేరు అలెక్య, తననే నేను ప్రాణంగా ప్రేమించాను, ఇక నాకు యాక్సిడెంట్ కావడంతో ఇక తనకు నాకు పెళ్ళి కుదిరింది, కానీ యాక్సిడెంట్ కావడంతో ఇక దివ్యని తన వాళ్ళు తీసుకువెళ్ళారు, దివ్యని ఇక అలెక్యని నన్ను వేరు చేశారు, ఇక అలెక్య కోసమే ఇంట్లో వేచి ఉన్నాను అని ఇక అంటూ ఉంటాడు ఇక ఆదిత్య అయితే. అప్పుడే ఇక ఆనంది షాక్ అయిపోతుంది. ఏంటి ఆదిత్య గారు మీరనేది అని అనగానే అవునానంది నేను అలెక్యని ప్రాణంగా ప్రేమించాను, ఇప్పుడు అలెక్యకి ఏదైనా అయితే నేను బ్రతకలేను అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య అయితే. ఈ విషయం అమ్మకి తెలీదా అలెక్యకి ఇలా జరిగిందని, ఎందుకు అలెక్యని కావాలనే అమ్మ ఇదంతా చేసిందా, ఇక అలెక్యని దూరం చేయడానికి ఇదంతా చేసిందా అని ఇక ఆదిత్య అయితే వెంటనే అమ్మ అని అరుస్తూ బయటికి వస్తాడు. ఏంట్రా ఏం జరిగింది అని ఇక సునంద అంటూ ఉంటుంది. ఏంటమ్మా కావాలని నన్ను అలెక్యని దూరం చేయాలని చూసావు కదా, అలెక్యని చంపాలని చూసావు కదా, నీకు అలెక్య అని తెలిసే నువ్వు తనని యాక్సిడెంట్ చేశావు, తనని చంపాలని చూసావు, అలెక్యని నన్ను ఇక జీవితాంతం దూరం చేయాలని చూసావు, మేమిద్దరం పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము, కానీ యాక్సిడెంట్ వల్ల దూరం అయిపోయాము, ఇక అప్పటి నుంచి నేను అలెక్య కోసమే ఉన్నాను, కానీ అలెక్యకు పెళ్లి జరిగిపోయింది, తన భర్తతో సంతోషంగా ఉంది, తనని మర్చిపోమని చెప్తే నేను నమ్మలేదు, నువ్వు నన్ను మోసం చేశావని
నాకు అర్థమవుతుంది. అలెక్యని నాకు దూరం చేయడానికే అలెక్య నీకు కనిపిస్తే కావాలనే యాక్సిడెంట్ చేశావు. అలెక్యని నన్ను దూరం చేయాలని చూసావు. ఇక అలెక్యకి ఏదైనా ఇక నీ వల్లనే అవుతుంది. అది ఇక నిన్ను ఎప్పటికీ క్షమించనమ్మా ఇక అలెక్య విషయంలో ఇలా చేసినందుకు అని ఇక ఆదిత్య అరుస్తూ ఉంటాడు సునందపై. సునంద అయితే షాక్ అయిపోతుంది. ఏంట్రా అలెక్య ఏంటి నేను యాక్సిడెంట్ చేయడం ఏంటి అని ఇక వెంటనే సునంద ఐసీలో ఉన్న అద్దం నుంచి చూస్తుంది. అక్కడున్న దివ్యని ఒక్కసారే షాక్ అయిపోతుంది. అలెక్య కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఏంటానంది తను అలెక్య కదా అని అనగానే అలెక్య అని నాకు తెలియదు అత్తయ్య అని అనగానే ఏంటమ్మా నటిస్తున్నావా? నీకు అలెక్య ముందే తెలుసు కదా, అలెక్యని ఎందుకు నాకు చెప్పలేవు అని ఇక ఆదిత్య అంటూ ఉంటా. లేదురా నేను చూడలేదు, యాక్సిడెంట్ చేశాను కానీ భయంతో తనని చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాను. ఆనందియే తనని పట్టించుకొని హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. ఇంతవరకు తన ముఖం నేను కూడా చూడలేదు. తనే అలెక్య అని నాకు తెలీదురా అని ఇక బాధపడుతూ చెప్తూ ఉంటుంది. లేదమ్మా నువ్వు కావాలని నన్ను అలెక్యని దూరం చేయడానికే ఇక తనని చంపాలని చూసావు అని ఇక అంటూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే డాక్టర్ బయటికి వస్తాడు. ఇక డాక్టర్ గారు అలెక్యకి ఎలా ఉంది? అలెక్య కోలుకోవాలి, ఎన్ని డబ్బులైనా పర్లేదు నేను పెడతాను, నా అలెక్య కోలుకోవాలి అని ఏడుస్తూ ఉంటాడు ఆదిత్య. అయితే అప్పుడే డాక్టర్ లేదు మా చేతిలో ఏమీ లేదు, ఇక తన ప్రాణం కోల్పోయింది అని ఇక డాక్టర్ చెప్పగానే ఆదిత్య కుప్పగూలి పడతాడు. వెంటనే ఇక ఇందుమతి అయితే ఇదంతా చెప్పి డాక్టర్ ఇక సునంద గురించి యాక్సిడెంట్ గురించి పోలీసులకి ఫోన్ చేసి ఎవరికీ తెలియకుండా చేటుగా చెప్తుంది. వెంటనే అక్కడికి పోలీసులు అయితే వస్తారు. ఇక పోలీసులు రాగానే వెంటనే ఇక్కడ సునంద అనే వ్యక్తి ఎవరు, తన ఆ అమ్మాయిని యాక్సిడెంట్ చేయడం ద్వారా అమ్మాయి చనిపోయిందని మాకు ఒక కంప్లైంట్ వచ్చింది, ఇక తనని అరెస్ట్ చేయాలి అని అంటూ ఉంటారు పోలీసులు. అయితే వెంటనే ఇక సునంద కంగారు పడుతూ ఉంటుంది. ఏంటి అసలు ఏమీ ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఇక మా అత్తయ్య గారు ఏ తప్పు చేయలేదు, అది నేనే చేశాను అని ఆనంది అంటూ ఉంటుంది. అప్పుడు ఇక సునంద అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. వెంటనే లేదమ్మా సునందపై కంప్లైంట్ వచ్చింది కాబట్టి సునందని అరెస్ట్ చేయాలి అని పోలీసులు సునందని అయితే అరెస్ట్ చేస్తారు. ఆదిత్య అయితే అలేఖ్య చనిపోవడం ద్వారా సునందని ఎప్పటికీ పగ తీర్చుకోవాలనే చూశాడు. తన కన్న తల్లిపై ఇప్పుడు పగతోనే ఉంటాడు. ఆనంది సునంద ఇద్దరు కావాలనే చేశారని ఆనందిని సునందని దూరం చేసేలా చేస్తారు ఇందుమతి జీవన ప్లాన్తోనైతే. ఈ విధంగానైతే అలేఖ్య చనిపోవడం ద్వారా సునందనైతే అరెస్ట్ చేస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.